నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్య కాలంలో చూసిన మన ఛానల్ ద్వారా చూసిన ఈ వీడియోస్లో కొంతమంది ఇచ్చిన కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నాయి కనుక ఈ వీడియోలో ఆ కామెంట్స్ గురించి వివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. ప్రతి ఒక్కరికి ఇది కనెక్ట్ అవుతుంది అని మీకు అనిపించిందంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. నాకు చాలా బాధాకరంగా అనిపించిన ముఖ్యమైన 2-3 కమెంట్స్ ముందుగా చెప్తానండి. ఆ తర్వాత మిగతావి చెప్తాను. ముందుగా ఒక సార్ కమెంట్ చేయడం జరిగిందండి. ఆర్మీ నుంచి రాగానే రిటైర్ అవ్వగానే మా అన్నయ్య ఎంఆర్ఓ కనుక నేను ల్యాండ్ కొరకు అప్లై చేశాను. ముందుగానే ఇచ్చినట్టే ఇచ్చారు ల్యాండ్ 5 acres. ఆ తర్వాత అది రికార్డ్స్లో చెక్ చేసుకుంటే ఇంకొకరి పేరున చేయడం జరిగిందని చెప్పేసి చాలా బాధపడడం జరిగిందండి. చాలా బాధాకరమైన విషయం అండి ఇది. తను ఎంతో ప్రయత్నించి ఎన్నో విధాలుగా ముడుపులు అందించి ఎక్కడెక్కడో ఆఫీసుల్లో తిరిగి జీవోలు తీసుకొని కలెక్టర్ ఆఫీసుల్లో తిరిగి రెవెన్యూ ఆఫీసులలో తిరిగి చివరిగా మా అన్నయ్య కదా ఎంఆర్ఓ అనేసి ఇంత ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఈ విధమైన పరిస్థితి వస్తుందంటే మాజీ సైనికులారా దయచేసి ఆలోచించండి పరిస్థితి ఎలా ఉంది అనేసి. ఇక కొంతమంది విషయానికైతే 1990లో ఇది మీ పొలమే అని ఇచ్చిన తర్వాత కనీసం 15 నుంచి 20 సంవత్సరాలు సాగు చేసుకున్న తర్వాత ఆ పొలాన్ని వేరే వాళ్ళకి కట్టబెట్టడం జరిగిందండి. సో పరిణామం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. మనం ప్రజల్ని ఎంతగా ప్రేమిస్తామో ఇక్కడ ప్రజలు అంతకంటే దారుణంగా ఇక్కడ వ్యవస్థ అనేది ఉందండి. దయచేసి ఆలోచించండి. ఎవరి ట్రాప్లోకి రావద్దు. ఇది పొలం అనేది ఈ జీవోలు పేరుకే తీశారు కానీ ఇక్కడ గ్రౌండ్లో అమలు చేయడం అనేది జరగటం లేదు. ఏదేమైనా నేను ఆ వీడియోలో చెప్పినట్లుగా అవి కాగితాలకే పరిమితం కానీ ఎక్కడ కూడా ఆన్ గ్రౌండ్లో ప్రాపర్గా అమలు చేయట్లేదు. ఇంతకంటే బెస్ట్ మన దగ్గర అమౌంట్ ఉందంటే మీరు 1 ఎకరం పొలం తీసుకోండి. అది చాలా సేఫ్టీగా ప్రశాంతంగా ఉంటుంది లైఫ్. ఇదండి నేను ముఖ్యంగా ఈ ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ కొరకు చాలామంది తాపత్రయపడుతున్నారో వారందరికీ ఇచ్చే ఒకే ఒక్క అడ్వైజ్ ఏదైనా ఉంది అంటే ఈ జీవోల్ని పట్టుకొని మాకు పొలం వస్తుంది అని ఆఫీసుల చుట్టూ తిరిగి ఖర్చు చేసుకునే బదులు మన దగ్గర ఏదైతే అమౌంట్ ఉందో కొంత బల్క్ అమౌంట్ ఉంది అనుకుంటే స్వతహాగా కొనుక్కొని ప్రశాంతంగా ఉండటం బెటర్ అండి. లేదంటే ఎప్పుడు ఎవరు ఏ విధంగా కబ్జా చేస్తారా అనే టెన్షన్ తోటే మన లైఫ్ గడిచిపోవడం జరుగుతుంది. ఇదండి ముఖ్యంగా ఈ ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మనం రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత కొంచెం జోస్లో ఉంటాము. ఈ జీవోలు మన కోసమే కదా, ఎందుకు ఇవ్వరు, వందలో ఎవరికో ఒక్కళ్ళకి దొరుకుంటుంది. వాళ్ళకు కూడా ఇప్పటికీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండదు. అలాగే వారికి అమ్మే హక్కులు కూడా ఇంకా ఎన్ఓసి అనేది ఇచ్చి ఉండరు. ఈ మధ్య కాలంలో మన హైకోర్టు ఎన్ఓసి కూడా అవసరం లేదని చెప్పారు. అయినా కానీ మన ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళేసి మనకి ఏదైతే రిజిస్ట్రేషన్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ అనేది మనం పక్కాగా చేసుకున్న తర్వాతనే మనకి ఈ యొక్క భూమి అమ్మే హక్కులు అనేవి మనకు దొరుకుతాయి. అప్పటి వరకు కూడా ఇది పోరంబోకు పట్టా కిందనే మన అండర్లో ఉండటం జరుగుతుందండి. దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక నెక్స్ట్ కమెంట్ విషయానికి వస్తే బెటర్ క్యాజువాలిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఏ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు, ఏ జాబ్స్లో వారికి రిజర్వేషన్ ఉందని చెప్పేసి అడగడం జరిగిందండి. చాలామంది రిటైర్ అయ్యే సమయంలో బెటర్ క్యాజువాలిటీ కేటగిరీ అనగానే మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకేం దొరకదు, మనం ఏదైనా సెక్యూరిటీ జాబ్లో ఫిక్స్ అయిపోవాల్సిందే అనే విధంగా టెన్షన్తో రావడం జరుగుతుందండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే బ్యాంక్ జాబ్స్ అనేవి మనకి చాలా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందండి. కేటగిరీ ఎవరైతే బెటర్ క్యాజువాలిటీ ఉన్నారో కేటగిరీ వారు ఉన్నారో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇస్తానండి. చూడండి, అందులో ఒక కాలమే పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్స్ కంటే కూడా ముందుగా ఆ కాలం ఇవ్వడం జరిగింది. వారికి ప్రియారిటీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్మెన్స్కి 14.5% రిజర్వేషన్ బ్యాంక్స్లో ఉంది. అలాగే డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్మెన్ ఎవరైతే 50% అబౌవ్ డిజబుల్డ్ అయి ఉన్నారో వాళ్ళకి కూడా ఇక్కడ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా 14.5% రిజర్వేషన్ అనేది ఎక్స్ సర్వీస్మెన్కి ఉంది కనుక దయచేసి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదండి. మన స్టేట్ గవర్నమెంట్ గురించి వెయిట్ చేశారంటే మన జీవితం మొత్తం ట్రై చేసినా కానీ మనకు జాబ్ దొరకదు. అందులో డౌట్లు పెట్టుకోవద్దండి దయచేసి. ఎందువల్లంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ చూసినట్లయితే లాస్ట్ చంద్రబాబు గారి టైంలో రిలీజ్ అయిన డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత పేరుకి జగన్ గారు రిలీజ్ చేశారు. అది పూర్తి కాకపోగా మరలా చంద్రబాబు గారు తను వచ్చిన సంవత్సరం తర్వాత 16,000 పోస్టులతో ఒక మెగా డిఎస్సిని రిలీజ్ చేశారు. అది చేసిన తర్వాత కూడా అందులో కూడా 2% మాత్రమే రిజర్వేషన్ అండి. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలను కూడా మనం చూసినట్టయితే కర్ణాటకలో 10%, మహారాష్ట్రలో 10 to 15% రిజర్వేషన్, తమిళనాడులో చూస్తే మనకి 5 to 10% రిజర్వేషన్ అండి. కానీ భారత్ మొత్తంలో చూసినట్టే ఎక్కడ చూసినా కూడా మినిమం 5% రిజర్వేషన్. దౌర్భాగ్యం ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఈ రిజర్వేషన్ అనేది ఓన్లీ 2% ఉంది. అది కూడా రోస్టర్ పాయింట్ సిస్టమ్ అండి. చాలా దారుణమైన పరిస్థితుల్లో మన ఎక్స్ సర్వీస్మెన్ పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనా కానీ మనం కష్టపడి ఒక సంవత్సరం మనం దీనికోసం జాబ్ కొరకు మనం ఒక కోచింగ్ సెంటర్ని కాంటాక్ట్ అయ్యి ప్రయత్నం చేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ అలాగే బ్యాంక్స్లో కానీ ఏదైనా జాబ్ కొట్టగలిగే కెపాసిటీ మనం పొందగలమే. కానీ మనం అలాగే టైంపాస్ చేస్తూ కూడా మనం ఇప్పుడున్న జనరేషన్లో మనం జాబ్ కొట్టగలము అనేది ఇంపాసిబుల్ ఏదేమైనా కానీ. ఇక మెయిన్గా డిజబుల్డ్ పర్సన్ విషయానికి వస్తే మీకు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఫుల్ ఫోకస్ పెట్టండి. బ్యాంక్స్లో మీకు మంచి అవకాశం ఉంది. 14.5% ఎక్స్ సర్వీస్మెన్కి అలాగే బెటర్ క్యాజువాలిటీ డిజబుల్డ్ పర్సన్స్కి అందరికీ కూడా ఈ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి పేషెన్స్గా ప్రయత్నం చేయండి. తప్పకుండా సాధించగలుగుతారు మీరు జాబ్ని. ఇక
నెక్స్ట్ పాయింట్కి వస్తే పారామిలిటరీ ఫోర్సెస్. మన ఈ ఛానల్కి సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా ఉన్నారండి, వ్యూవర్స్. వాళ్ళు కూడా మనకి అడగటం జరిగింది. ముఖ్యంగా ఈ పారామిలిటరీ ఫోర్సెస్కి సంబంధించి ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఇక్కడ వీరికి ఉన్న ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే 62 ఇయర్స్ వరకు వారు సర్వీస్ చేయొచ్చు అనమాట. సో దాని ప్రకారంగానే ఇక్కడ రిజర్వేషన్ సిస్టమ్ కూడా బహుశా రూపొందించారని నేను అనుకుంటున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే. దానివల్ల ఎక్కడ కూడా నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను, రిజర్వేషన్ ఏమైనా ఉందా ఏ జాబ్స్లో అయినా నేను అని చెప్పేసి ప్రయత్నం చేశాను తెలుసుకోవడానికి. కానీ ఎక్కడ కూడా పారామిలిటరీ ఫోర్సెస్కి సిఏ పిఎఫ్ వారికి సంబంధించి రిజర్వేషన్ అనేది లేదండి. దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే డిఎస్సి వారికి సంబంధించి ఇంకో విషయాన్ని అడగడం జరిగిందండి. ఆర్మీలో సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత మరలా డిఎస్సికి ఎవరైతే వెళ్ళారో వారి విషయానికి సంబంధించండి. కొంతమంది కొన్ని ఇతరత్ర కారణాల వల్ల 15 సంవత్సరాలు నిండకుండానే బయటికి వచ్చేయడం జరిగిందండి. అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది మన హైకోర్టునే. ఈ హైకోర్టు అంటే మన నార్త్లో నేను చెప్పేది, ఎవరైతే 13.6 ఇయర్స్ ఎవరైతే సర్వీస్ చేశారో మినిమం, అలాంటి వారికి ఈ యొక్క రెండో పెన్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంది, ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. 13.6 ఇయర్స్ అబోవ్ ఎవరైతే సర్వీస్ చేశారో వారికి రెండో పెన్షన్ కూడా అథరైజ్ చేయడం జరిగిందండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే మీ కొరకు ఇక్కడ కోర్ట్ ఆర్డర్ అనేది కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. అది మీరు చూసి కన్ఫర్మ్ చేసుకోవచ్చండి. ఇది చాలా మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇదండి ఈ వీడియో. ఇవి చాలా ఇంపార్టెంట్ అనిపించింది, మన సోల్జర్స్కి తెలియాల్సిన చాలా ముఖ్యమైన పాయింట్స్ అనిపించింది. దయచేసి ఇంకా ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన వీడియోస్లో కమెంట్స్ ద్వారా అడగండి. తప్పకుండా నేను వీటన్నింటినీ కలిపి ఒక వీడియో చేసి మరి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సోల్జర్కి, ప్రతి ఒక్క ఎక్స్ సర్వీస్మెన్కి నా యొక్క ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. జై హింద్, జై భారత్.